హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు వీడియోలో టమాటా రసాన్ని టేస్టీగా అండ్ త్వరగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ టమాటా రసాన్ని ఇంట్లో పెట్టుకుంటే పక్కన సైడ్ డిష్గా కూర అవసరం లేదు, వేపుడు అవసరం లేదు. ఒట్టి రసంతోనే అన్నాన్ని మొత్తం ఖాళీ చేసేస్తారు. రోజు తిన్న అస్సలు బోరు కొట్టదు, అంత రుచిగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా తేలిక. అప్పటికప్పుడు చేసే రసం పొడితో చేసే ఈ టమాటా రసాన్ని వన్స్ మీరు ట్రై చేసి టేస్ట్ చేశాక ఇంకా ఏ రసం జోలికి పోరు. ప్రతిసారి ఇదే చేసుకోవాలనిపిస్తుంది. సో ఇక లేట్ చేయకుండా మంచి సువాసనతో కమ్మటి రుచితో ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటా రసాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఈ రసం కోసం 4 టమాటాలని తీసుకోవాలి. ఈ 4 టమాటాల్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి. ఈ టమాటా చింతపండు నుంచి మనం రసం తీసుకోవాలి. దానికోసం మిక్సీ జార్ తీసుకొని అందులోకి చింతపండు, టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. మనం పేస్ట్లా ప్యూరీలా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రసం పెట్టుకోవడానికి ఒక పెద్ద గిన్నెని తీసుకోండి. అందులోకి స్టైనర్ని పెట్టి మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని వేసి ఇందులోకి టమాటా తొక్కలు, పీచు, పిక్కలు ఇవన్నీ కూడా సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇలా సపరేట్ చేసేటప్పుడు వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చేతితో పిసుకుతూ కానీ లేదా గరిటెను వాడుతూ కానీ ఈ తొక్కల్ని సపరేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ టోటల్గా 2 గ్లాసుల నీళ్ళను వాడానండి. అంటే లీటర్ దాకా వాటర్ అన్నమాట. చూడండి, ఇలా తొక్కు మొత్తం సపరేట్ అయిపోవాలి. ఇందులో మనకి జ్యూస్ కానీ రసం కానీ ఏది రాదు. ఈ పిప్పిని పక్కకి తీసేయవచ్చు. జనరల్గా టమాటో రసాన్ని సపరేట్ చేయాలి అంటే పాతకాలం పద్ధతిలో చింతపండు, కల్లులుప్పు, టమాటా ముక్కల్ని వేసి బాగా పిసికి అందులో నీళ్లు పోసి పిప్పిని సపరేట్ చేస్తూ ఉండేవాళ్ళు. అది చాలా టైం టేకెన్ ప్రాసెస్. సెకండ్ మెథడ్ ఏమిటంటే బాయిల్ చేయడం. అలా బాయిల్ చేయడం వల్ల టేస్ట్ అనేది మారిపోతుంది. ఈ ప్రాసెస్ అయితే టమాటా రసాన్ని ఎక్కువ టైం తీసుకోదు, రుచి మారకుండా ఈజీగా సపరేట్ చేసేయచ్చు అన్నమాట. సో ఈ విధంగా టమాటా రసాన్ని గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ టమాటా రసాన్ని కోసం మనం పొడి తయారు చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా కందిపప్పు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 3 లేదా 4 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు. వీటినన్నిటినీ కూడా చిన్న మంట మీద నిదానంగా వేయించుకోండి. రంగు మారిపోకూడదు, కాస్త వెచ్చబడితే సరిపోతుంది. ఈ రసంలోకి కందిపప్పు వేయడం వల్ల రుచితో పాటుగా మనం చేసే టమాటో రసానికి చిక్కదనం కూడా వస్తుంది. దినుసులన్నిటినీ కూడా ఇలా దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ పక్కన దించుకోండి, చల్లారనివ్వండి. చల్లారిన దినుసులన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 4 లేదా 5 వెల్లుల్లిని వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేయండి. సో మనకి రసం పొడి ఈ విధంగా తయారవుతుందన్నమాట. ఈ రసం పొడిని పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న టమాటా రసాన్ని తీసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపుని, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీరని తీసుకొని ఇలా చేతితో తుంచి వేసేయండి. అలాగే కాస్త కరివేపాకును కూడా వేసుకోండి. 4 చీల్చిన పచ్చిమిర్చిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసం పొడిని వేసేసి బాగా కలిపేయండి.
టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి రసాన్ని కాస్త మరగనివ్వాలి. మనం స్టవ్ మీద పెట్టినప్పుడు రసం క్వాంటిటీ లెవెల్ అనేది కొద్దిగా తగ్గాలి. అంతవరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మరిగించండి. దాదాపు ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు టైం పడుతుందండి. ఆ తర్వాత ఈ విధంగా రసం కాస్త తగ్గుతుందన్నమాట. ఇప్పుడు ఈ రసాన్ని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద గిన్నెని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకుని లైట్గా వేయించుకోండి. తర్వాత 4 దంచిన వెల్లుల్లిని వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అలాగే 4 తుంచుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకుని దోరగా వేగిన తర్వాత అలాగే కాస్త కరివేపాకుని వేసి ఒకసారి వేయించేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ తాలింపుని రసంలోకి వేసేయడమే. చివరిలో కాస్త సన్నగా తరిగిన ఫ్రెష్ కొత్తిమీర వేసి కలిపేసి సర్వ్ చేసుకోవడమే. తాలింపు వేసి బాగా కలిపేస్తే గుమ్మగుమ్మలాడే టమాటా రసం రెడీ అయిపోయింది. టమాటా రసం మరుగుతున్నప్పుడు ఆ స్మెల్తోనే కడుపు నిండిపోతుందండి. చాలా రుచిగా ఉంటుంది. వట్టి అన్నంలో చక్కగా తినేయవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటా రసాన్ని ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3-4 రోజులు సర్వ్ చేసుకోవచ్చు. ఈ టమాటా రసాన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తున్నారు కదా? ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.